హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆనపకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఒక్కసారి ఈ ఆనపకాయ మసాలా ఉండల కర్రీ రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. సాధారణంగా చేసే ఆనపకాయ కూరలాగా కాకుండా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఈ ఆనపకాయ మసాలా ఉండలు రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ ఆనపకాయ మసాలా ఉండల కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీ ఇంకా పుల్కాలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ ఆనపకాయ మసాలా ఉండల కర్రీ తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు నేను చిన్నవి 3 తీసుకున్నానండి. అలాగే టమోటా కావాలి, టమోటా 3 గ్రేవీ కోసం కావాలి కాబట్టి టమోటా తీసుకున్నాను 3. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది శనగపిండి అనమాట. శనగపిండి కూడా బైండింగ్ కోసం అనమాట. కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. అలాగే పెరుగు కొద్దిగా తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క, లవంగా 4 దాల్చిన చెక్క, చిన్న ముక్క దాల్చిన చెక్క తీసుకున్నాను. 4 లవంగాలు తీసుకున్నాను. కరివేపాకు కావాల్సిన పదార్థాల్లో. అలాగే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను అనమాట. కొద్దిగా మనకి వాము తీసుకున్నాను జీర్ణం కోసం అన్నమాట. కొత్తిమీర తీసుకున్నాను. దీనికి జీడిపప్పు కూడా కావాలండి. జీడిపప్పు అయితే ప్రస్తుతానికి లేదు, తీసుకురావడానికి వెళ్ళినారు. సో జీడిపప్పు అయితే 6-7 జీడిపప్పులు ఉంటే సరిపోద్ది అనమాట. అది ఆన్ ది వేలో ఉంది. దీన్ని ఇలాగా కట్ చేసుకొని సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇలా ముక్కలు కట్ చేసుకొని మనం తురుముకోవాలన్నమాట. కదా ఇలా చేసేసుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్నాము. వాటర్గా ఉందిగా, దీన్ని ఏం చేయాలంటే ఈ వాటర్ని అంతా పిండేసేయాలి. ఆనపకాయ తురుముని మనము దీంట్లోకి పిండేసుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు తీసుకొని ఇవి ఒక బౌల్లోకి వేసేసుకుందాము. సో దీనిలోకి వేసేసుకుంటున్నానంట. ఇలా కొద్దిగా తీసుకొని మనం ఇలా పిండేసుకోవాలి. కన్నా ఇలా బెస్ట్. ఒక క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. మరి చేతితో పిండితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా ఉంది కదా. చూసారా ఎంత వస్తుందో చూసారా? ఇలా మనం తిప్పుతూ ఉంటేనే వచ్చేస్తుంది అన్నమాట. ఆనపకాయ పిండితే వచ్చిన వాటర్ ఇది మనం పాడేయకుండా, వేస్ట్ కాకుండా వేరే రకంగా యూజ్ చేస్తామండి. కర్రీలో ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. దీనిలోకి తీసేసుకుందాము. చూసారా ఎంత ముద్దగా వచ్చిందో? ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది అసలు లేదు, పిండినా కానీ రావడం లేదు. ఇదిగో చూడండి, పిండినా కానీ రావడం లేదు. సో దీన్ని మనము ఎలాగ ఉండలు చేసుకుందాము. మనం శనగపిండి తీసుకున్నాము, ఆ శనగపిండిని దీనిలో ఎలా కలుపుతాము, బైండింగ్ కోసం కలపాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనపకాయ తురుములో అంతా కారం వేసుకోవాలండి. చూసుకొని వేసుకోండి. మనం మళ్ళీ కర్రీలో కూడా కారం వేస్తాం కాబట్టి చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి ఇందాక. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ కొద్దిగా వేసుకున్నాను. వాము కొద్దిగా వేసినానండి జీర్ణం కోసము. ఈ గరం మసాలా కొద్దిగా, ఈ శనగపిండి బైండింగ్ కోసం అనమాట. చూసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకున్నానండి, చూసి వేసుకోండి. దీంట్లోకి సరిపడ్డ సాల్ట్ మాత్రమే వేసుకున్నాను. పసుపు పొడి వేసుకున్నానండి. వీటిని మనము బాగా కలుపుకుందాము. మనం ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోద్ది అనమాట. 1 స్పూను మనం బైండింగ్ కోసము, ఇంకో స్పూను శనగపిండి వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని చూద్దాము. ఇప్పుడు సరిపోయింది. చూసుకొని వేసుకోండి.
మరి శనగపిండి ఎక్కువ అయిపోతుంది, బాగుండదు. ఈ బైండింగ్ ఎలా ఉండాలంటే ఉండలకి మనం ఉండలు చేసుకుంటే వచ్చేటట్టు ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలాగ బైండింగ్ వచ్చేలాగా మనం చేసుకోవాలండి. ఉండలు వచ్చేలాగా చూసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా వేసుకుంటే బాగుంటుంది ముచ్చటగా చూడడానికి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే నెక్స్ట్ తొందరగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఉల్లిపాయ తీసుకున్నామండి, చిన్న ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయనైతే అయితే మనము ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదండి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా, ఈ ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మనము దీంట్లో ఒక బౌల్లో వేసేసుకుందాము. టమోటాని మనము గ్రేవీ కోసం కాబట్టి సో ఈ టమోటాని మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టేస్తాము. ఇది ఇలాగా ప్యూరీ చేసుకున్నాము. దీంట్లో ఆయిల్ వేసేసుకుందామండి. ఆనపకాయని బైండింగ్ చేసుకున్నాం కదా శనగపిండితో, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇంకొకటి కూడా ఇలా చేసుకొని మనం వేసుకున్నాము. ఇవి ఎక్కడ మళ్ళీ ఒకదాని ఒకటి అతుక్కుంటుందో ఏమో అని భయం. ఇలాగా ఇంకొకటి అయితే వేసాను. అబ్బా ఎంత బాగుందో కదా, చూడడానికి భలే వచ్చింది కదండి. చూడండి ఇలాగైతే సరిపోద్ది అనమాట. చూసుకుని ఇలాగ ఉండలు చేసుకుంటే బాగుంటుంది. ఇది తీసి దీనిలో వేసేసుకుంటున్నానండి. సో ఈ టమాటో ప్యూరీ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇందాక జీడిపప్పు ఆంది వేలో అన్నాను కదా, సో ఆంది వేలో వచ్చేసింది. ఈ జీడిపప్పుని వేసేసి మనము మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం తీసుకున్నాం కదండి దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకుందాము. నేనైతే మసాలా అయితే కొద్దిగానే వేసానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, 3 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని వేసేసుకున్నాము. దీంట్లోనే మనం కరివేపాకు వేసేసుకోవాలండి. మిర్చి తీసుకున్నాం కదా 2 పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని పసుపు వేసుకుందాము. ఈ మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ తీసుకున్నాం కదండి, ఆ టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. కొంచెమే ఉందనుకోకండి, మిగతా ఆకు నేను జీడిపప్పుతో వేసుకుంటున్నాను. సో ఇలాగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. వీటికి కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ టమాటా ప్యూరీ బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో. సో దీంట్లోనే ఇందాక నేను వీడియోలో చూపెట్టలేదండి, ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట. కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా. దీన్ని కూడా కలపెట్టుకున్నాము. ఈ పెరుగును కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం ప్రాసెస్ పెద్దదే, కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ జీడిపప్పు టమాటా ప్యూరీ కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్గా తీసేసాను అనమాట. సో దీన్ని కూడా వేసేసుకుందాము. దీన్ని మనం ఇలాగా కలుపుకుందాము. ఉప్పు అయితే ఇప్పుడే చూసేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనము ఆనపకాయని తురుముకున్నప్పుడు పిండుకున్నాం కదండి, ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వచ్చి దీంట్లో వేస్తున్నాం అన్నమాట మనం. ఓకే, ఇలా పెట్టి ఉడకనిచ్చాలన్నమాట. ఈ గ్రేవీ అంతా మనకి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాటర్లో ఉండేది ఆనపకాయలో మనకి ఉండే విటమిన్స్ అంతా పోకుండా దీంట్లో వేసుకున్నాం అనమాట. గ్రేవీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆపేస్తాము అన్నంగా. అప్పుడు మనం ఆ ఆనపకాయ ఉండల్ని వేసుకోవాలన్నమాట. ఇది ఒకసారి హైలో ఉడకనిద్దాం. ఇప్పుడైతే ఆనపకాయ ఉండల్ని వేసేసుకుందామండి. ఇదిగోండి ఉండలు ఉంది కదా, ఈ ఉండల్ని మనము జాగ్రత్తగా ఇలాగా వేసుకోవాలి. ఇదనమాట, ఇలా వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కలిపేసి ఇంకేం లేదండి, ఆపేసేవాలి. అయిపోయిందండి కర్రీ అయితే. దీనిలో కొత్తిమీర వేసేసుకొని ఆపేస్తున్నానండి. అంతే అండి, కూర అయితే అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. ఇంకా ఆపేస్తున్నానండి. ఆపేసానండి. ఆపేసి మూత పెట్టేస్తాను. ఆపేసాను కదండి, ఆపేసాను. జస్ట్ మూత అంటే మొత్తం పెట్టకూడదు, మరి నీరు దిగిపోద్ది. అందుకనేసి ఇలాగా ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తున్నాను అనమాట.
ఈ ఆనపకాయ ఉండల కర్రీ మసాలా కర్రీ మీద మనము ఇలా కొత్తిమీర చల్లేసుకుంటే చాలా టేస్టీ అండి, హెల్దీ కూడా అండి. ఆనపకాయ మంచిది, చాలా డైట్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.